हरिः ओं सललितशङ्खचक्रजलजातगदाशरचापखड्गनिर्मलरुचुलन् सुवर्णरुचि मन्मणिकङ्कणमुद्रिकप्रभावळुलन् तिजरिल्लुभुजवर्गमनर्गळकान्तियुक्तमै विलसित कर्णिकारपृथिवीरुहमुन्बुरुणिंपबिट्टुकन् सरसोदारसमञ्चित दरहासविलोकनमुलतगलोकमुलन् परितोषमुनొందింపుచు परमोत्सवमొప్ప विश्वबन्धुण्डगुचम् अरविन्दोदर तव कीन घनमया मोहितस्वान्तुलै పరమంబైన భవన్మహామహిమమున్ పాటించి కానంగనోపరు బ్రహ్మాది శరీరులజ్ఞులై ఓ పద్మాక్ష భక్తార్తి సంహరణాలోకన నన్ను కావదగు నిత్యానంద సంధాయివై సమధిక జ్ఞానార్థ సత్వాది గుణములకు ఆశ్రయభూతమైనట్టి పురుషుడు అగ్రపదార్థభేదగ్రహకములైన చక్షురింద్రియముల సరవిజూడగలడే నీ రూపంబుగడగి మాయామయంబగు అసద్వ్యతిరిక్తమగుచు మరియు నిరుపమాకారంబు నీకు విలక్షణమయ్యుండుననుచునేనాత్మదలచు నిర్వికార నిరంజన నిష్కళంక నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వసంబోధ్య నిరవధ్య వేదవేద్య ప్రవిమలానంద సంసార భయ విదూర అనఘా మాధవ నీవు మావలనే కర్మారంభివైయుండియున్ విను తత్కర్మఫలంబు పొందవు ఇతరుల్ విశ్వంబునన్ భూతికయ్యనయంబున్ భజించు నిందిరకరం బద్ధిం నినుం చేరగైకొనమే మందుము నీ చరిత్రమునకున్ గోవింద పద్మోదరా కరచరణాదికంగములు కల్గియు మస్తములేని మొండెమున్ పరువిడి నొప్పకున్న గతి పంకజలోచన నివులేని అధ్వరము ప్రయాజులం కలిగి తద్ధయు నొప్పకయున్నదీయడం హరి ఇటు నీదురాక శుభమయ్య రమాధిప మముగావవే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. కుశకాశనయం బర్హిర్ ఆస్తీర్య భగవాన్ మనుః ఆయజ యజ్ఞపురుషం లబ్ధ్వా స్థానం యతో భువం అతిభక్తిం ప్రతివాసరంబును హరివ్యాసంగుడై మధవాంకిత గంధర్వ విపంచికాకలిత సంగీత ప్రబంధానుమోదితుడై విష్ట విభూతులందు అనురక్తిం పొందకే ప్రొద్దు అచ్యుత సేవైకపరాయణుండగుచు అస్తోక ప్రభావోన్నతిం అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి కూతురి యొక్క వివాహం అయిపోయింది, అప్పగింతలు అయిపోయాయి. అప్పగింతలు అయిపోయిన తర్వాత ఆయన తన నగరమైనటువంటి బర్హిష్మతి నగరానికి ఆయన వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఇదే కదా, పెళ్ళి అయిపోయింది, పిల్లని పంపించేస్తాం, అత్తవారింటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ సామాన్లు గేమాన్లు అన్నీ సర్దేసుకుని మళ్ళీ అక్కడి నుంచి మన ఇంటికి వచ్చేస్తాం, చుట్టాలందరూ వెళ్ళిపోతారు. అప్పుడు ఈ భార్యాభర్తలు వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తాం? మన మానవులైతే ఏం చేస్తాం? అయ్యో ఇదంతా ఇదిగా ఉంది కాబట్టి ఏదో సినిమాకి పోదాం, లేకపోతే ఏదో నలుగురు ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా ఏవో కబుర్లు చెప్పేసుకుందాం, లేకపోతే ఏడుస్తూ కూర్చుందాం. ఇలాంటివి ఏవో కాలక్షేపాలని మనం పెట్టుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు మను చక్రవర్తి అలాంటి కాలక్షేపాలు పెట్టుకున్నాడా? ఏం కాలక్షేపాలు పెట్టుకున్నాడు అని చెప్పి విదురుడు అడిగినట్లుగా ఆయన చూస్తూ ఏం చేశాడంటే, మను చక్రవర్తి ఆ కూతురు వెళ్ళింది అనేటువంటి దుఃఖంతో మనసంతా నిండిపోయి ఉంది. ప్రజలందరూ కూడా స్వాగత సత్కారాలు చేశారు. ఆయన బర్హిష్మతి ఆ పురంలోకి ఆయన ప్రవేశించిన తర్వాత మానవుడు ఏం చెయ్యాలి,
ఏ విధంగా ప్రవర్తన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మను చక్రవర్తి తాను ఆచరించి మనందరికీ కూడా చెప్తూ ఉండేటువంటి దాంట్లో ఈ విధంగా చెప్పాడు. కుశకాశమయం బర్హిరాస్తీర్య భగవాన్ మనుహు, భగవంతుడు పూజ్యుడైనటువంటి మనుహు, ఆ మను చక్రవర్తి కుశకాశమయం ఏం చేశాడంటే వెళ్ళిన తర్వాత ఓ పక్కనేమో ఆ బాధ ఉంది, ఓ పక్కన ప్రజలతో మాట్లాడుతూ ఉండాలి, రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. కానీ ఆ లోటు ఏదైతే తను ఫీల్ అవుతూ ఉన్నాడో దాని నుంచి బయటపడడానికి, ఆ చింత నుంచి బయటపడడానికి కుశకాశమయం దర్భలతోనూ రెల్లుతోనూ కూడుకున్నటువంటి బర్హిహి ఒక ఆసనాన్ని వేసుకుని ఆస్థీర్య దాన్ని పరిచి యతః ఏ వరాహ భగవాను నుండైతే భువిం భూమిని స్థానంగా లబ్ధ్వా పొందాడో, అంటే ఆ భూమిని తీసుకొచ్చి మను చక్రవర్తికి ఇచ్చి దీన్ని నువ్వు పరిపాలించుకో అని చెప్పాడు. కాబట్టి యతః ఆ భగవంతుడిచ్చినటువంటి భూమిని స్థానంగా లబ్ధ్వా పొంది ఏం చేశాడు ఈయనంటే అయత్ యజ్ఞపురుషం యతో భువం, యజ్ఞపురుషుడైనటువంటి ఆ శ్రీహరిని అజయత్ ఆరాధించడం ప్రారంభించాడు. అంటే ఏమిటి, మనం ఏం చేయాలి అంటే ఇటువంటి కొంచెం బాధతోనూ లేకపోతే ఒక చింతతోనూ ఉండేటువంటి పరిస్థితి, అది అనారోగ్యం కావచ్చు, మరొకటి కావచ్చు, ఇటువంటి పరిస్థితుల్లో మనం తట్టుకోలేనటువంటి స్థితి కానీ మనకి వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే ఒక దర్భాసనం వేసుకుని ప్రశాంతంగా ఈ భూమి అంటే మనం నిలబడుతూ ఉండేటువంటి ఈ స్థలం అంతటినీ కూడా యజ్ఞవరాహమూర్తి తన కోరలతో తీసుకొచ్చి ఇచ్చాడు మనకి. ఇస్తే ఆ భూమి మీద మనం ఉన్నాము, నాకు ఇప్పుడు ఈ చింత ఉంది, ఈ బాధ ఉంది, ఈ డల్నెస్ ఉంది, ఈ లోటు ఉంది అని అనుకుని కొంచెం మనం వర్రీ అవుతూ ఉండేటువంటి సందర్భంలో దర్భాసనం ఒకటి పరుచుకొని ఆస్థీర్య అది పరుచుకుని యజ్ఞపురుషం అయజత్ ఆ శ్రీహరిని పెట్టుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం యజ్ఞవరాహ స్వామినే నమః అని చెప్పి మనకి నచ్చినటువంటి ఒక నామాన్ని మనం అలా చేసుకుంటూ ఉండాలి అని చెప్పి భాగవతం చెప్తూ ఉన్నది. అయిన తరువాత ఏం జరిగింది, ఇంకా ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ బర్హిష్మతీ నామ విభూర్యాం నివిశ్య సమావసతు తస్యాం ప్రవిష్టో భవనం తపత్రయ వినాశనం. ఈ విధంగా ఆయన నగరంలోకి తన భవనంలోకి ప్రవేశించే ముందు ఆయన ఆ విధంగా ఆ నగరానికి ముందు ఆయన ఇలా చేసిన తరువాత బర్హిష్మతీ నామం అంటే బర్హిష్మతి అని పేరు కలిగినటువంటి ఆ నగరానికి యాం ఆ పురమునందు సమావిశతు, ఆ పురంలో ఆయన నివసిస్తూ ఉండేవాడుగా ఎవరు, విభుహు మను చక్రవర్తి. అప్పుడు ఏం చేశాడు, ఆయన తన భవనంలోకి వెళ్ళాడు. తన భవనము అంటే ఇక్కడ మానవుడు ఏమనుకుంటే శరీరం అనేటువంటిది పురం, ఈ పురంలోకి మన జ్ఞానం ప్రవేశించిన తరువాత మన జ్ఞానము అంటే మన ప్రాణము, మన శక్తి, మన ఆలోచనలు ఇవి ప్రవేశించాయి. ఇప్పుడు ఈ ఆలోచనలు, ఈ శక్తి లేకపోతే ఈ ప్రాణ స్పందన ఇవన్నీ మనం ఎక్కడ నిలబెట్టాలి అంటే తన ఒక భవనం ఉంది. ఏమిటా భవనం అంటే హృదయం అనేటువంటి భవనం, బుద్ధి అనేటువంటి భవనం. తస్యాం ఆ దానిలో, ఆ భవనంలో, ఆ బుద్ధిలో తాపత్రయ వినాశనం, 3 రకాలైనటువంటి తాపాలు ఉంటాయి. అంటే ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆది శక్తి అనేటువంటి 3 రకాలైనటువంటి తాపాలు ప్రతి మనిషికి కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి మూడిటిని పోగొట్టేటువంటి భవనం మన బుద్ధి అనేటువంటి భవనం, లేకపోతే హృదయం అనేటువంటి భవనం. తర్వాత ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికం అనేటువంటి 3 తాపత్రయాలు మనిషిని ఎప్పుడు బాధ పెడుతూ ఉంటాయి. కాబట్టి ఆ బుద్ధిలోకి అక్కడ మనం ఈ కుశలతో కూసుకున్నటువంటి ఒక ఆసనాన్ని వేసుకున్నట్టు, దాంట్లో కూర్చున్నట్టు, తూర్పుముఖంగా తిరిగి శ్రీహరి యొక్క ఆరాధన చేస్తున్నట్టుగా మనం భావన చేస్తూ ఉండాలి అని చెప్పాడు. తస్యాం ప్రవిష్టో భవనం, ఆ భవనంలోకి ఈయన, తన భవనంలోకి ఈయన ప్రవేశించాడయ్యా అన్నాడు. చేసిన తరువాత ఏం జరిగింది అంటే ఇంక అలాగే కూర్చుండిపోయి ఇంకేం పని పాట ఏం లేకుండా ఉన్నాడా
అంటే అలా లేడు. ఎందుకంటే తాను చక్రవర్తి, భూమిని పరిపాలించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఉత్తానపాదుడు, తర్వాత ప్రియవ్రతుడు, మిగతా ఆడపిల్లలు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరినీ పోషించాలి, తర్వాత రాజ్యాన్ని పరిపాలించాలి, సమస్తమైనటువంటి సౌకర్యాలు ప్రజలకి చేస్తూ ఉండాలి. కాబట్టి సభార్య సప్రజ కామాన్ బుభుజే అన్యా విరోధత సంగీయమానసత్కీర్తిः సస్త్రీభిः సురగాయకైః ప్రత్యూషేష్వేనుబద్ధేన హృదా శృణ్వన్ హరేః కథాః. సస్త్రీభిः సురగాయకైః సంగీయమానసత్కీర్తిः. ఏం చేశాడు ఈ మనుచక్రవర్తి? అక్కడేమో తన పిల్లలతోనూ భార్యతోనూ పిల్లలతోనూ కూడా ధర్మార్థకామ, ధర్మం అర్థం కామం, ఈ మూడిటిలోనూ కూడా ఏ విధమైనటువంటి విరోధం లేకుండా తాను అనుభవించవలసినటువంటి భోగాల్ని తాను అనుభవిస్తూ, భోగములు అనేటువంటిది ఏమిటి అంటే ఏదో భోజనం చేయడం, దాన్ని అనుభవిస్తుండడం, నిద్ర అనుభవిస్తుండడం, తర్వాత పరిపాలన చేస్తూ ఉండేటప్పుడు దాంట్లో ఉండేటువంటి కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉండడం, పిల్లలతో ఉండేటువంటి కష్టాలు కానీ సుఖాలు కానీ అనుభవిస్తూ ఉండడం అన్నమాట. ఇలా అనుభవం ఏ ఫ్రేములో అనుభవిస్తూ ఉండాలంటే ధర్మం ప్రకారం, అర్థం ప్రకారం, కామం ప్రకారం అనుభవిస్తూ ఉండాలి. అలాగా ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఇలా ఉండేటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే సస్త్రీభిః సురగాయకైః సంగీయమాన సత్కీర్తిః. ఇప్పుడు ఈ గంధర్వలోకంలో ఉండేటువంటి గంధర్వులు, తర్వాత అప్సరసులు కూడా ఈయన యొక్క ఆ గుణగణాలని వాళ్ళు చాలా కీర్తిస్తూ ఉండేవారట ఆ లోకాల్లో ఉండేటి మనుచక్రవర్తి. ఎందుకంటే సాక్షాత్తు యజ్ఞవరాహస్వామి భూమిని మనువు చేతికి ఇచ్చి నువ్వు పరిపాలించు అని చెప్పి ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం పొందినటువంటి మహానుభావుడు కావడం చేత, ఆయన యొక్క పరిపాలనా దక్షత చేత, ఆయనకు ఉండేటువంటి సద్గుణాలను కూడా ఆకర్షింపబడినటువంటి గంధర్వులు, అప్సరసులు కూడా ఆయన యొక్క సత్కీర్తిని గానం చేస్తూ ఉండేవారు. ఇలాగ ఉండేటువంటి సందర్భంలో ఈయన వాళ్ళని చూసి, అబ్బా ఈ గంధర్వులు వీళ్ళందరూ కూడా నేను చాలా గొప్పవాడిని అని గానం చేస్తున్నారు, నా కాళ్ళకు వచ్చేసేసి నా నమస్కారాలు పెట్టేసేస్తున్నారు, కాబట్టి నేను చాలా గొప్పవాడిని అయిపోయాను అని సాధారణమైనటువంటి మానవులు కానీ లేకపోతే ఈ ఆశ్రమాలు నడిపేటువంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ మనువు అలా అనుకోలేదు. ఆయన ఏమనుకో ప్రత్యూష్యేషు అనుబద్ధేన హృదా శృణ్వన్ హరే కదా. వాళ్ళేమో స్వామి నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నువ్వు లేకపోతే ఈ దేవాలయాలు ఉండవు, ఈ కార్యక్రమాలు ఉండవు, ఇవి ఎవరు చేయలేరు, ఎందుకు పనికిరాని వాళ్ళు మిగతా వాళ్ళు అని చెప్పి మిగతా వాళ్ళు వచ్చి డబ్బాలు కొడుతున్నట్టుగా ఉండేటప్పటికి మానవులకి, ఆశ్రమాలు నడిపేటువంటి వాళ్ళకి ఒళ్ళు అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఈయన వేహి పట్టించుకోకుండా ప్రత్యూష్వేష్ అనుబద్ధేన హృదా శృణ్వన్ హరే కథా. ఈయన ఏం చేస్తూ ఉంటాడు ప్రత్యూషేషు ప్రాతకాలంలో, అప్పుడు ఇంకా ఆఫీసులకు వెళ్ళడం అవన్నీ ఉండగా ప్రాతకాలం అవుతూ ఉంటుందిగా, 2-3 గంటల టైం ఉంటుందిగా, అప్పుడు ఏం చేస్తుండేవాడు అనుబద్ధేన అంటే చాలా భక్తితో, అంటే పరమాత్మే సత్యం, మిగతాదంతా అసత్యం, వీళ్ళ పొగడ్తలు, వీళ్ళ కీర్తనలు, వీళ్ళ యొక్క చూపులు, వీళ్ళు నా చుట్టూ తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో నేను ఫీల్ అవుతూ ఉండేటువంటి సంతృప్తులు, ఆ కాంతలు వాళ్ళందరూ తిరుగుతూ వచ్చేటువంటి సంతృప్తులు, దీని మీద ఏ మనస్సు పెట్టకుండా అనుబద్ధేన భక్తితో నిండిన హృదయంతో హరేహే కథా శృణ్వన్, హరేహే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథలను శృణ్వన్ వింటూ ఆయన కాలం గడుపుతూ ఉండేవాడు. పైన అప్సరసులు వాళ్ళు ఏం చేస్తారో చేసుకునేవ్వండి, ప్రజలందరూ ఏం చేసుకుంటూ ఉంటారో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రత్యూష సమయంలో తర్వాత ఈ సంధ్యా సమయాల్లో ఆయన నిరంతరము కూడా ఏదో భాగవత కథాశ్రవణం చేయడమో, హరిస్తోత్రం చేస్తూ ఉండడమో, హరిని మనసులో ధియా గృహన్ అన్నారుగా, మనసులో ఆ శ్రీహరిని నిలబెడుతూ నిత్యము కూడా ఆయన ఉన్నాడు. దీనినే పోతన గారు ఈ విధంగా రాశారు. అతి భక్తిం ప్రతి వాసరంబును హరివ్యాసంగుడై. ప్రతి వాసరం అంటే ప్రతి పొద్దున్న సాయంత్రం మొత్తం అంతా కూడా ఆయన హరివ్యాసంగుడై, హరి అందే తన వ్యాసము, తన ప్రవర్తన, తన యొక్క ఆ వ్యాపారం అంతా కూడా హరి మీదే పెట్టి మాధవాంకిత
గంధర్వ విపంచికా కలిత సంగీత ప్రబంధానుమోదితుడై మాధవుడికి అంకితంగా మ్రోగించబడుతూ ఉండేటువంటి గంధర్వుల యొక్క ఆ గానాన్ని ఈయన మనువుని వాళ్ళు పొగుడుతూ ఉన్నారు, బాగా అది పక్కన పెట్టేశాడు. ఇప్పుడు వాళ్ళని పిలిచి మీరు మాధవానుగా పద్ధతిగా మీరు గానం చేయండి అంటే అప్పుడు వాళ్ళు అప్సరసులు వాళ్ళు కూడా ఆ మాధవుడి యొక్క కీర్తిని కీర్తిస్తూ ఉంటే గంధర్వ విపంచికా కలిత సంగీత ప్రబంధానుమోదితుడై ఆ హరికథలు ఆయన వింటూ ఇష్ట విభూతి అలాగ వింటూ ఉండిపోతూ ఇష్ట విభూతులందు అనురక్తిం పొందక తన రాజ్యంలోంచి వచ్చేటువంటి సుఖాలు చుట్టూ చేరేటువంటి వాళ్ళందరూ చేరి అబ్బో నువ్వు మహానుభావుడివయ్యా, నువ్వు ఇంత గొప్పవాడివయ్యా, నువ్వు అంత గొప్పవాడివయ్యా, నువ్వు లేకపోతే హోమాలు చేసుకోలేం, పూజలు చేసుకోలేం, నువ్వే మాకు ఇది అనేటువంటి అటువంటి అనురక్తిం పొందక వాటి మీద ఏ మాత్రము కూడా ఆయన శ్రద్ధ చూపించక ప్రొద్దు అచ్యుత సేవైక పరాయణుండగుచు అచ్యుత సేవైక పరాయణ అచ్యుతినే సేవిస్తూ ఉండడం అంటే దానిని మననం చేస్తూ ఉండడం, ఆ స్తోత్రం చదువుతూ ఉండడం, దాని అర్థం బుద్ధిలోకి తెచ్చుకుంటూ ఉండడం, ఆ భావాన్నే హృదయంలో నిలుపుకుంటూ ఉండడం అనేటువంటి దాన్ని సేవ అంటారు. అంతే తప్ప గుళ్ళోకి వెళ్ళి ఏదో చీపురు కొట్టి అది చేసి ఇది సేవ ఇవన్నీ సేవలు కాదండి, ఇవన్నీ డ్యూటీస్, ఇవన్నీ మామూలు పనులు, ఇవి కాదు సేవ అంటే ఇది సేవించడం అంటే టు టేక్ ఇన్ నీ యొక్క తేజాన్ని పెంచుకోవడానికి, నీ యొక్క బుద్ధిని నిర్మలత్వం చేసుకోవడానికి చేసేటువంటి పనులని సేవ అంటారు. కాబట్టి అచ్యుత సేవైక పరాయణుండగుచు అస్తోక ప్రభావోన్నతి మంచి ఆ ప్రభ ఆయనలో ఎప్పుడైతే ఈ విధంగా హరిని మనసులో పెట్టుకుంటామో అప్పుడు ఆయన మంచి తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవాడయ్యా అని. తరువాత ఇంకా ఆయన ఎటువంటి వాడంటే నిగమార్థ గోచరుండనదగు హరిచరిత ప్రసంగ తత్పరచిత్తుండగు హరిచరిత ప్రసంగ తత్పరచిత్తుండు. హరికి సంబంధించినటువంటి చరిత్రలు, ఆ చరిత్రలోని ప్రసంగము బాగుగా దానితో సంగత్వం. ప్రసంగం అంటే ఉపన్యాసం కాదండి, ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, చెప్తూ ఉన్నప్పుడు ఆ చెప్పబడేటువంటి విషయంతో సంగత్వం పెట్టుకోవాలి కానీ ఆ మనిషికి ఫోటోలు తీసి ఆ మనిషి చుట్టూ చేరి వారి ఇది చేస్తూ ఆ కదలికలను తీయడం, ఫోటోలు తీసేయడం కాదు ప్రసంగం అంటే. అంటే బాగుగా సంగత్వం అంటే ఆ చెప్పబడుతూ ఉండేటువంటి విషయమునందు సంగత్వం అంటించుకునేటువంటి విధంగా తత్పర చిత్తు దానితో తత్పరం దాని పరం అయిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అతనికి స్వంత రంగములగు యామములోగిన యాతయామములయ్యన్. అలాగా ఆయన అలా ఉండిపోతూ ఉన్నప్పుడు ఎంతకాలం జరిగిపోయిందో అనేటువంటి విషయం కూడా ఆయనకి గడవనట్లే ఉండేదిట. మనకెలా ఉంటుందండి, అయ్యో అప్పుడే టైం అయిపోయిందా, ఇంకా చాలా కబుర్లు చెప్పుకుంటూ, ఇంకా చాలా ఫోటోలు తీసేసుకుంటూ, ఇంకా వీళ్ళ సన్నిధానంలో ఉంటే బాగుండేది, భగవంతుని పూర్తిగా గంగలో కలిపేసేసి ఈ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అప్పుడే 7:15 అయిపోయిందా, 7:30 అయిపోయిందా అనేటువంటి విషయాలు ఆయనకు ఉండేవి కాదు. భగవత్పరంగా ఆయనకి కాలం అలాగ గడిచిపోతూ ఉండేది అని చెప్పారు. ఇది అయిన తర్వాత ఇంకా ఏం జరిగింది అంటే నిష్ణాతం యోగమాయాసు మునిం స్వయంభవం మనుం యదా భ్రంశయితుం భోగానశేకుర్భగవత్పరం. తరువాత ఆయన చక్రవర్తి కాబట్టి ప్రతిదీ కూడా తన కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి అంతేకాకుండా తనకి ఏ భోగాన్ని అనుభవించాలి అనుకున్నట్టయితే ఏ కారణం చేతైనా సరే యోగమాయాసు స్వేచ్ఛాభోగములను తాను సృష్టించుకోగలిగినటువంటి తపోసంపన్నుడైన వాడు తనకి ఏ భోగం కావాలో ఆ భోగాన్ని తాను సృష్టించుకోగలడు, కావాలంటే తెప్పించుకోగలడు. అటువంటి వాటి యందు నిష్ణాతుడైనప్పటికీ నిష్ణాతం యోగమాయాసు వాటిల్లో తాను చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడైనా సరే, మన చక్రవర్తి కూడా సాధారణమైనటువంటి వాడు కాదు కదా, ఆయన మహాసపస్సంపన్నుడు, తాను సృష్టించుకోగలడు. ఏ భోగాలను కావలసి ఆ భోగాన్ని సృష్టించుకోవడంలో నిష్ణాతుడైన
ఆయన మునిం స్వయంభవం మనం, ఆయన మననశీలుడైనటువంటి వాడు, నిరంతరము కూడా భగవంతుణ్ణి మననం చేసేటువంటి స్వయంభవమనం యథాభ్రంశయితం. అప్పుడు మనువు ఏమిటంటే అలాగ నిరంతరము భగవంతుణ్ణి మననం చేస్తూ ఉండడం చేత భగవత్పరం, ఆ భగవత్పరం అయిపోయేటువంటి మనస్థితిలో ఉండేటువంటి ఆయనను భోగా నభ్రంశయితం, ఆ వచ్చేటువంటి భోగాలు అవి అక్కడ వచ్చేటువంటి పొగడ్తలు, అక్కడ వచ్చేటువంటి ఫోటోగ్రాఫులు, అక్కడ వచ్చేటువంటి నానా గందరగోళాలు ఇవి ఏమీ కూడా నా శేఖుర్ నా శేఖున్ ఏమీ కూడా చలింపజేయలేకపోయాయి. భ్రంశయితం నా కాదు, భ్రంశయితం ఆయన్ని ఏ విధంగానూ కూడా ఆయన్ని చెలింపజేయనటువంటి నశేకు సమర్థం కాలేవు. అంటే ఆ భోగాలు ఏవి కూడా ఆయన యొక్క చిత్తవృత్తిని, ఆ భగవంతుడి మీద ఉండేటువంటి ఆరాధనా భావాన్ని, ఆ భగవంతుడిని నిరంతరం హృదయంలో పెట్టుకొని ఆ ధ్యాన స్ఫూర్తిలో ఉండి ఆ విగ్రహాలను అలాగే చూస్తూ దానికి సంబంధించినటువంటి విషయంలో ఉండేటువంటి వాడికి చుట్టూ ఎవరొచ్చారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం కబుర్లు చెప్తున్నారు, ఎన్ని ఫోటోలు తీసుకున్నారు, ఇటువంటివన్నీ లేకుండా ఉండేటువంటి స్థితిలో ఆయన ఎప్పుడు కూడా ఆయన అలా ఉండేట. ఇలా ఉండేటువంటి ఆయనకి ఓ విదురా ఆయాతయామాస్తస్యాన్యామాస్వాంతరయాపనా శృణ్వతో ధ్యాయతో విష్ణు కుర్వతో బ్రువత కథా. ఆయన శ్రీహరి కథలను వింటూ అని వినడమే కాదు, ఆయనకి ఈ కథ 10 మందికి చెప్పాలి అనేటువంటి ఒక ఆ మధుర భావం ఆయనలో కలిపినప్పుడు చెప్పాలి అనేటువంటి ఒక భావం కలుగుతూ ఉంటుంది. చెప్తూ శ్రీహరినే ధ్యానిస్తూ శ్రీహరినే సేవిస్తూ ఉండేవాడు. అంటే ఏమిటి, మొట్టమొదటి ఆయన వింటూ ఉండేవాడు, అందువల్ల మొట్టమొదట వినాలి. విన్నది మామూలుగా ఈ చెవితో వినేసి ఈ చెవితో వదిలేసేసి ఏదో చెప్పాడు బాగానే అయిపోయింది, మన సోది మన సొల్లు మన ఫోటోలు ఇది కాదు. ఇంకా అలా వింటూ వాటిల్ని మళ్ళీ మనం మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు శ్రీహరి ఇటువంటి వాట, మా వ్యాసభగవానుడు ఇలా చెప్పాడు, పోతన గారు ఇలా అన్నారు, దీంట్లో ఉండేటువంటి అర్థం ఇదిట అని చెప్పి దానిని చెప్పుతూ తరువాత అలా చెప్తూ ఉన్నప్పుడే మళ్ళీ శ్రీహరిని అలాగే ధ్యానిస్తూ తరువాత ఆ చెప్పినటువంటి తను విన్నటువంటి తన ధ్యానంలో ఉండేటువంటి ఆ అనుభూతిని సేవిస్తూ ఆయన ఉండేవాడయ్యా. యామాస్తస్యాన్యామాస్వంతరయాపనాః శృణ్వతో వింటూ ధ్యాయతో ధ్యానం చేస్తూ విష్ణో, ఆ విష్ణువు యొక్క కథను కుర్వతో బ్రువతః కథా ఆయన చెప్తూ ఇలాగ ధ్యానంతో ఉండేటువంటి అప్పుడు ఆయనకి ఏం జరిగింది అంటే స్వ అంతరయాపనాః, ఈ విధంగా ఆయన తన పాలనా కాలం అంతటినీ కూడా ఆయన ఇలాగ ఈ విధంగా ఉంటూ ఆయాతయామాహ అలాగ ఉండడం వల్ల ఆయన గడిపినటువంటి అన్ని జాములు కూడా, అంటే మొత్తం ఆ కాలం అంతా కూడా ఆయాతయామాహ సఫలం అయ్యాయి, సఫలం అయ్యాయి. అంటే ఏమిటన్నమాట, హరికథ వినడం, భాగవతం వినడం, భాగవతంలో చెప్పినటువంటి కథని గురించి కాసేపు ఆలోచించడం, ఆ రూపాన్ని ఒకసారి మనసులో పెట్టుకుంటూ ఉండడం, దానిని మననం చేస్తూ ఉండడం. అది ఎవరైనా వచ్చారనుకోండి, ఈ భాగవతంలో ఈ కథ చాలా బాగుందండి, ఆయన ఏదో బాగా చెప్పాడే అని చెప్పి మాటల్ని పనికిరాని మాటల వైపుకు తీసుకెళ్లకుండా పనికొచ్చేటువంటి మాటల కింద కానీ మనం పిల్లలకి కానీ మన ఫ్రెండ్స్కి కానీ మనం మాట్లాడేటువంటి మాటల్లో వీటిని తీసుకొచ్చినట్లయితే అలాగ గడిపినటువంటి టైము మాత్రమే సఫలమవుతుంది తప్ప మిగతా పొగడ్తలతోనూ మిగతా వ్యవహారాలతోనూ మిగతా పనికిరాని మాటలతోనూ కూడా అదేమి ఆ జాములు ఏవి కూడా సఫలం కావయ్యా విదురా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి ఇలా చెప్పాడయ్యా. అందువల్ల మన ప్రతి క్షణము కూడా భగవంతుడి యొక్క ధ్యానం, భగవంతుడి యొక్క కథ, భగవంతుడి యొక్క రూపమే తలుచుకుంటూ ఉన్నట్లయితే
నీ 7 రోజులు కూడా పూర్తిగా సఫలమవుతాయి అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెప్పినట్టు సూత మహర్షి సైనికాది మహర్షులకి ఆయన చెప్పిన తరువాత 36వ శ్లోకంలో స ఏవం స్వాంతరం నిన్యే యుగానామేక సప్తతిం వసుదేవ ప్రసంగేన పరిభూత గతిత్రయ. ఆ మనువు ఈ విధంగా వాసుదేవుడి ప్రసంగం చేత, అంటే నిరంతరము కూడా వసించే అన్నిట్లోనూ కూడా ఉండేటువంటి వాసుదేవ తత్వం గురించి ఆయన జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల మూడిటిలోనూ కూడా ఆయన అలా ఉంటూ ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికం అనేటువంటి ఆ గుణాలన్నిటినీ ఆ తాపత్రయాలన్నిటినీ కూడా జయించి సత్వరజస్తమో గుణాలకు అతీతమైనటువంటి స్థితిని పొందాడయ్యా విదురా. తరువాత ఇలాగా ఆయన ఆ మనువు స్వయంభువు మనువు తన 71 మహాయుగాల కాలం అయినటువంటి మన్వంతరాన్ని ఆయన చాలా సఫలంగా గడిపాడు అన్నారు. ఇక 3 శ్లోకాలతో 22వ అధ్యాయం ముగుస్తుంది. అది రేపటి కార్యక్రమంలో చూద్దాం.